ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఎడ్యుకేషనలిస్ట్ దుర్గా ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్కారం నవీనా. దుర్గా ప్రసాద్ గారు, పెళ్ళి అంటేనే ఆమె దూరం పరిగెడుతున్నారు అబ్బాయిలు. అంటే సున్నిత మనస్కులైన ఆడవాళ్ళు ఒకేసారి క్రిమినల్స్ గా మారిపోతున్నారు. అంటే ఇప్పుడు అంతా నడుస్తుంది. గత 15 రోజుల నుంచి చూసుకుంటే మనకు వార్తలు ఇవే వార్తలు. స్కెచ్లు వేసి భర్తలను చంపేయడము, హనీమూన్ అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ చంపేయడము, పెళ్లి చేసుకుని రెండో రోజు భయపెట్టడము, బెదిరించడము, చాలా సంఘటనలు చూసాం వివిధ స్థలాల్లో, రాష్ట్రాల్లో కూడా. సో అంటే పెళ్లి అనేది ఒకప్పుడు పెళ్లి అంటే చాలా ముచ్చటగా ఒక పెద్ద కార్యక్రమం లాగా 16 రోజుల పెళ్లి అని చేసేవాళ్ళు. చాలా ఆడంబరంగా ఇద్దరిని కలిపే ఆ ఒక సందర్భం కానీ ఇదంతా బాగుండేది, ఒక వేడుకగా ఉండేది. కానీ ఇప్పుడు పెళ్లి అంటేనే భయపడిపోతున్నారు. అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? దీని గల ముఖ్య కారణాలు ఏంటి? ఒకసారి మరి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మీరు ఇచ్చే సలహా సూచనలు ఏమన్నా ఉన్నాయా? ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినమ్మా. ఒక 20 years నుంచి కొద్దిగా టెక్నాలజీ పెరిగింది. అంటే టీవీలు వచ్చినాయి, తర్వాత ఇంటర్నెట్, ఇవన్నీ సీరియల్స్, సినిమాలు. మొట్టమొదటిలో ఒక 50 years బ్యాక్ ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ రేడియో. మిగతా వాళ్ళందరూ ఏం చేసేవారు? మొత్తం కుటుంబ సభ్యులందరూ దగ్గర కూర్చునేవారు. ఓన్లీ జెంట్స్ వర్క్ చేయడం, మగవాళ్ళు బయటకు వెళ్ళి చేయడం, ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలను చూసుకోవడం, తర్వాత ఏంటంటే ఇంటి పని చూసుకోవడం, అది ఉండేది. దాని నుంచి ఆడవాళ్ళు చదవాలి, వాళ్ళు కూడా సరి సమానంగా అంటే మగవాళ్ళతో సమానంగానే వర్క్ చేస్తున్నారు. అంటే పైలట్లు వర్క్ చేస్తున్నారు, మిలిటరీలో వర్క్ చేస్తున్నారు. మనం చూస్తే పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు మన లేడీ కమాండర్లో మాట్లాడారు. నేనే స్టన్ అయిపోయా. మన అంతవరకు తెలియదు అది. అంటే ఈ మిలిటరీలో కూడా లేడీస్ వచ్చేసారు. ఫారిన్లో సింగపూర్లో చూసాను, బస్ డ్రైవర్లో లేడీస్. ఒక కంట్రీలో అయితే మొత్తం ఎక్కడ చూసినా ఆడవాళ్లే. అంటే వాళ్ళకి ఓపిక ఉంటుంది, బాగా అంటే ఒక ప్రేమ అనురాగం ఉంటుంది, ఓపిక ఉంటుంది. సతీ అనసూయ, సతీ అరుంధతి, ఇటువంటి కథలు చదివిన వాళ్ళు మేము ఇవన్నీ చూస్తుంటే కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుందని. అంటే మొగుడు గురించి సతీ సావిత్రి నావిడ ఎంత పోరాడేదంటే యముడితో అనమాట. వెళ్ళిపో, నీకు ఏం కావాలంటే వరాలు ఇచ్చేసాడు. వరాలు ఇచ్చిన ఆఖరికి ఆ భర్తే కావాలని ఆ ప్రాణం తీసుకునేవారు, అంటే ప్రాణం ఇచ్చేసే వరకు యముడు పోరాడింది. అటువంటి కథలు చూసిన వ్యక్తి ఇలాగ ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయిందమ్మా, చదువులు ఒకటి వచ్చేసింది, తర్వాత డబ్బులు, అంటే ఇవన్నీ కూడా ఒక మానవ సంబంధాలు తగ్గిపోయి ఆర్థిక సంబంధాలు పెరిగిపోయినాయి. అంటే భర్త అంటే కాబోయే భర్త చాలా అంటే మంచి ఆస్తిపరుడే ఉండాలి. ఇంకోటి ఏంటంటే బహుశా నువ్వు చెప్పిన ఈ యొక్క కేసుల్లో నేను అనుకోవడం ఏంటంటే, పర్సనల్గా నేను అనుకోవడం, నా ఎనాలిసిస్ ఏంటంటే, అమ్మా నాన్నలకి ఒప్పుకుని ఉండరు. నువ్వు కుదరదు, మన క్యాస్ట్ ఏంటి, మన కులం ఏంటి, లేదంటే మనం ఏంటి, నువ్వు ఆ అబ్బాయిని చేసుకోవాల్సిందే, లేదంటే వీళ్ళు బెదిరించుంటారు కూడా, మేము చనిపోతాము, లేదంటే నేను ఇబ్బంది పడతాను, ఇలా అని. రీసెంట్గా ఒక మా ఫ్రెండ్ ఉన్నాడనమాట, వాళ్ళిద్దరికి ఇద్దరు అమ్మాయిలే. ఏంటి సంబంధాలు చూస్తున్నామని అడిగాను. సంబంధాలు చూస్తుంటే వాళ్ళు మేము ఇంకా ఎండి చదువుకోవాలి, ఇంకా చదువుకోవాలి అంటున్నారు, అందుకే నేను పెళ్లి చేయట్లేదని అది చెప్పాడు. కాబట్టి మేమేమో అడుగుతున్నాం, పెళ్లి చేయట్లేదు ఏంటి మీ ఇద్దరు అమ్మాయిలు కానీ. అతను ఏం చెప్తున్నాడు, చదువుకోవాలంటే వదిలేసాడు అతను. ఇదివరకు ఏంటంటే 18 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు రాగానే మేమందరం మమ్మల్ని అడిగేసేవారు, ఏరా మీ అమ్మాయికి పెళ్లి ఇంకా చేయట్లేదు ఏంట్రా అని అడిగేసేవారు అన్నమాట. ఇప్పుడు కెరీర్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఇది ఏమిందంటే టెక్నాలజీ పెరిగిందమ్మా. టెక్నాలజీతో ఇప్పుడు అందరికీ మగవాళ్ళతో సమానంగా చదువుకోవటం, ఉద్యోగాలు చేయడం వలన వాళ్ళకి ఈ లేడీస్కి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అంటే స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, ప్లస్ వాళ్ళు వర్క్ చేసే చోట చాలా మందితో కలిసే అవకాశం వచ్చింది. ఇదివరకు అలాగే ఉమ్మడి కుటుంబాల్లో ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లంటే బాబాయ్, పిన్ని, మామయ్య, ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు అందరూ కూడా ఫోకస్ ఉండేది. చిన్న ఇల్లు, ఒక చిన్న టౌను, ఒక చిన్న స్ట్రీటు, దాంట్లో పలానా అమ్మాయి ఎక్కడ, అదే మీ అమ్మాయి అక్కడ కనిపించిందిరా బస్ స్టాండ్ దగ్గర, మీ అబ్బాయి అలా చెప్పేసేవారు. ఇప్పుడు అసలు ఈ పక్కనే అపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అది చాలా విచిత్రంగా ఉందన్నమాట. టెక్నాలజీ పెరిగిపోయింది, చదువులు వచ్చేసినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, స్వేచ్ఛ వచ్చింది. అంటే వీళ్ళకి కోర్టులు కూడా అన్నీ కూడా ఏం చెప్తున్నాయి, ఆడవాళ్ళకు ఉన్న హక్కులు ఏంటి, ఎక్కువగా అన్నీ కూడా మన చట్టాలన్నీ కూడా ఆడవాళ్ళ వైపే ఉన్నాయి.
మగవాళ్ళ కంటే. మగవాళ్ళకి. మరి వాళ్ళు కూడా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తున్నాం మనం. కానీ మగవాళ్ళకి కూడా ఉన్నాయి, వాళ్ళు ఉపయోగించుకోవట్లేదని అంటున్నారు కొంతమంది. లేడీస్ కంప్లైంట్ ఇస్తే దానికి సాక్ష్యాలు ఏమి ఉండవక్కర్లేదు. సో మగవాడైతే మళ్ళీ సాక్ష్యం చూపించాలి. ఖచ్చితంగా. అంటే నేను అలానే కాదు, ఉన్న చట్టపరంగా చెప్తున్నమాట ఇది. దీంతో ఏమైంది, ఇక్కడున్న ఆడవాళ్ళకి మిగతా వాళ్ళతో వర్క్ చేయడం చేస్తే ఏమవుతుందంటే అమ్మ నాన్నల కంటే ఇక్కడ పక్కన బాగా ఎవరితో పరిచయంలో నువ్వు అన్నం తిన్నావా, నువ్వు జాగ్రత్తగా ఉన్నావా, అంటే లిల్లీ, నా బంగారం, నా తల్లి, ఎంత ప్రేమగా మాట్లాడతారంటే, అంటే తన భార్య కాదు తన అది ఫ్రెండ్ అంటే ఇంకా ఎంత ప్రేమ కురిపించేస్తారో మగవాళ్ళు. ఇంకా అత్యంత అద్భుతం అనమాట. అమ్మ నాన్నల కంటే ఇంకా అసలు అమ్మ నాన్నలు కూడా ఎప్పుడు తిడుతుంటారు, అలా ఉన్నాయంటే ఇలా ఏంటి తిడుతూ ఉంటారు. ఇదేం డ్రెస్ అదేం డ్రెస్ అని వేసుకున్న డ్రెస్ని పొగుడుతాడు వీడు ఎదురుగున్నాడు, ఏముంది డ్రెస్ సూపర్గా ఉంది చాలా ఇంట్లో అమ్మ నాన్నలు తిట్టారు ఇదేం డ్రెస్ అని, మరి నాన్న తిట్టాడు అమ్మ తిట్టింది ఇదేం డ్రెస్ ఇలా వెళ్తున్నాడు అని, వీడు ఇంటికి వచ్చేసరికి ఆఫీస్కి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంది. అటువంటితో లవ్లో పడినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు సంబంధం చూస్తారు, ఇంట్లో చుట్టాలో ఎవరో ఒకరు ఉంటారు. ఆ సంబంధాలు చూసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ధైర్యంగా చెప్పలేకపోయారేమో అనిపిస్తుంది. ఒకవేళ చెప్పినా వాళ్ళు ఏం చేస్తారంటే వినకపోయి ఉండొచ్చు. ఇంతకాలం నాది నేను ఎంత బాగా నిన్ను కష్టపడి నేను ఎంత కష్టపడి నిన్ను చదివించాను, ఉద్యోగం వేయించాను, నువ్వు నా మాట వినబా, నేను చెప్పినోడిని పెళ్లి చేసుకోవాలి, మన క్యాస్ట్లోనే పెళ్లి చేసుకోవాలి, నేను ఎంతో చూశాను, నేను ముందే అనుకున్నాం, చిన్నప్పుడే అనుకున్నాం, ఇలాగా బై ఫోర్స్ చేయడం వలన సరే అమ్మ నాన్న మాట విందాంలే ఆ తర్వాత చూద్దాం ఈ సంగతి అని చెప్పి. అంటే ఇలాంటి సంఘటనలన్నీ జరగడానికి తల్లిదండ్రులే కొద్దిగా కారణం అనిపిస్తుంది. ఇందుకు ధైర్యంగా చెప్పాలి కదా వీళ్ళు, లేదు నాకు ఈ పెళ్ళొద్దు, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, నాకు ఆ అబ్బాయి నాకు ఇష్టము అని చెప్పాలి కదా. చెప్పలేదంటే కానీ ఆ అబ్బాయితో టచ్లో ఉన్నారంటే అంటే అమ్మా నాన్నలు ఎక్కడ ఫోర్సే నాకు అనిపిస్తుంది. అంటే అక్కడ అమ్మాయిలు డిసైడ్ అయిపోతున్నారు అంటారా, అంటే బలవంతంగా ఈ పెళ్లి చేసేసుకొని తర్వాత మన లైఫ్ మనం చూసుకుందాం అన్నట్టుగా ఇలా ప్లాన్లు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? బహుశా పెళ్లి చేసుకుని ఉండొచ్చు, ఆ తర్వాత ఈ సెల్ ఫోన్లో మాట్లాడడంలో ఇదేంటి ఇలా అన్యాయం చేసావు నాకు, అదేంటి బంగారం అలా చేసావు, నువ్వు అమ్మా నాన్న ఎదిరించలేదు, ఇతన్ని తొలగించుకోకూడదా, అమ్మా నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకుంది, ఇంకా ఏంటి ఇతన్ని తీసుకోవాలి, అతనితో ఇంకా కాంటాక్ట్లో ఉంది. అంటే మనకి ఈ వాట్సాప్ కాల్స్ అన్నీ కూడా ఏంటంటే సెల్ ఫోను లాక్ చేసుకోవచ్చు, ఈ హస్బెండ్ నేను చూడలేడు కదా. దాంతో లేడీస్కి ఏమో అవకాశం ఉంది, ఇతను ఆఫీస్కి వెళ్తాడు 24 hours తన దగ్గర కూర్చోలేడుగా, అతను స్నానానికి వెళ్ళొచ్చు, లేదంటే నమ్మకం ఉంటుంది కదా, పెళ్ళి అయిన తర్వాత నన్నే చూసుకుంటుంది, ఇంకోళ్ళు ఎవరైనా చూడదని నమ్మకం ఉంటుంది. పెళ్లి కాకముందు ఆలోచించారు కూడా ఎవరు, పెళ్లి కాకముందు ఓకే, పెళ్ళి అయిన తర్వాత నేనంటే ఇష్టపడుతుంది కదా, నేనంటే అన్న ఉద్దేశంతో ఏమన్నది అనుమానించాడు పెద్దగా. ఇప్పుడు అతను ఈ సెల్లో మాట్లాడుకుని ఏంటి బంగారం ఎలా చేసావు అంటే బహుశా లొంగిపోయి భోంచేసావా, ఎలా చూస్తున్నాడు, నిన్ను తిడుతున్నాడా, లేకపోతే ఏం మాట్లాడుతున్నాడు, ఎన్ని కూడా అడిగి వీళ్ళు షేర్ చేసుకుంటారు ఫస్ట్ అబ్బాయితో. లేనప్పుడు ఏంటి ఇంకేం మా పంచాయతీ మీ అమ్మ చెప్పినట్టు విన్నావు కదా, ఇప్పుడు నన్ను తీసేద్దాం, ఏమంటావు నీ ప్లాను, అమ్మో కష్టం, మేము హనీమూన్కి వెళ్తున్నాం, అయితే అక్కడ వేసేద్దాం, అక్కడ ఏదో మనం ఉండేది మధ్యప్రదేశ్, వెళ్ళింది షిల్లాంగ్, మేఘాలయ, ఏం తెలుస్తుంది, ఇక్కడ అమ్మో ఒక సర్వేర్ తేజేశ్వర్ గద్వాలో జరిగింది, ఏం తెలుస్తుంది, బ్యాంక్ ఆఫీసరు పెద్ద ఏం తెలుస్తుంది. ఈ విషయం తెలియని ఏంటంటే ఈ యొక్క ప్రేమ గుడ్డిదని ఇదివరకు అనుకున్నాడు, గుడ్డిదే కాదు, ఏమనిపిస్తుంది అంటే ప్రేమే కాదు ఇటువంటి బంధాలు కూడా గుడ్డిదే అనిపిస్తుంది అన్నమాట. అది పెళ్ళి అయిపోయింది వదిలేచ్చు కదా, ఇప్పుడు ఆ అబ్బాయి అయినా సరే అరే ఇంకా ఎలాగో పెళ్ళి అయిపోయింది అనుకున్నాం, జరగలేదు, పెళ్ళి అయిపోయింది, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అయితే దుర్గాప్రసాద్ గారు ఒక విషయం ఏంటంటే ఇలాంటి సంఘటనలన్నీ చూసినప్పుడు అబ్బాయిలు చాలా భయపడిపోతున్నారు. ప్రజెంట్ కూడా ఏ అబ్బాయిని మనం కదిలిచ్చినా కూడా ఇదే మాట, పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి అనగానే అమ్మో పెళ్ళి వద్దండి, ఏమొద్దండి, పెళ్లి అంటేనే భయం వేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు. అంటే అబ్బాయిలకి మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉంది చివరిగా? అంత భయపడకలేదు కానీ ఏంటంటే సమాజంలో ఒక 10% గురించి 90% వాళ్ళందరూ అనుమానించడం తప్పమ్మా. అది ఏంటంటే 10% ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు వాళ్ళు. వాళ్ళ గురించి ఏదో ఒకటి ఏంటి దేశం 140 కోట్లలో ఒక 5-6 సంఘటనలు చూసి ప్రతి ఒక్కళ్ళు అలా అనుమానించకూడదు. కాకపోతే ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత ప్రేమగా చూశారనుకోండి, ఇది వీళ్ళు తిట్టకుండా వాళ్ళు ఏం చేస్తారంటే తెలియక నోటుకొచ్చిన మాట మాట్లాడడం, కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళకి అసలు వాళ్ళకి ఏంటి ఇష్టాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క అభిరుచులు ఏంటి, వాళ్ళ యొక్క పద్ధతులు ఏంటి, వాళ్ళకి ఏ కలర్స్ ఇష్టం, ఏ ఫుడ్ ఇష్టం, ఇదే తిను, అలాగే చేయి,
లేకపోతే ఇలాగే ఉండు అలా అంటుంటే కొద్దిగా ఇబ్బంది అవుద్ది వాళ్ళకి. అలా కాకుండా కొన్నాళ్ళు ఒక 3 ఇయర్స్ పిల్లలు పుట్టే వరకు వాళ్ళు ఏం చెప్తే అది విన్నారనుకో కొద్దిగా వాళ్ళ అభిరుచులకి వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏమున్నాయి, వాళ్ళు ఎక్కడికైనా కోరికలు ఏమున్నాయి, తొందరగా వచ్చేమని అడుగుతారు, మందు తాగొద్దంటారు, లేదంటే సిగరెట్ వద్దంటారు. ఇటువంటివి పాటించి డెఫినెట్గా ఆ అమ్మాయిని ఒకవేళ తేడాగా ఉన్నా సరే ఇతరులో ఉంటుందమ్మా. తన వైపు మలుచుకోవాలి, తన వైపు తనంటే ఇష్టపడేలా చేసుకోవాలి. అదే నేను ఈ జనరేషన్ అబ్బాయిలకి నేను ఇచ్చే సలహా అనమాట. థ్యాంక్ యూ. నమస్కారం.